మరి ఈ కార్యక్రమంకి ముఖ్యంగా వచ్చినటువంటి ముఖ్య నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. అయితే ఇది ఫస్ట్ అసైన్మెంట్ భూముల కోసము మేము 4 సంవత్సరాల క్రితము ఫస్ట్ మరి పటంచెరు మండల్ చిన్న కంజాల విలేజ్లో మేము గ్రామ కమిటీ మీటింగ్ పెట్టినాము. ఆ గ్రామ కమిటీలో ఆ రోజు 110 మంది వచ్చింది. ఈరోజు కూడా అదే గ్రామం నుంచి 100 మంది వచ్చాం. అంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఖచ్చితంగా ఈ భూమి మీద ఈ పోరాటం మీద మేము మండల్లో కానీ నియోజకవర్గంలో తిరిగినప్పుడు అందరూ కూడా అక్కడ వచ్చారు. కాబట్టి మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా చిన్న కంజలు కాకుండా మరి ఐనూలు చందనవెల్లి శాబాద్ నుంచి కూడా అంటే లింగంపల్లి నుంచి అంటే అవన్నీ గ్రామాల నుంచి కూడా వచ్చినారు. కాబట్టి ముఖ్యంగా నేను ఏమంటున్నానంటే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఫస్ట్ నుంచి 4 సంవత్సరాల నుంచి కూడా పోరాటాలు పాల్గొన్న వారు ఉన్నారు. అయితే ఇదే రకంగా మీరు మనం ఇంకా గ్రామ కమిటీలు, మండల కమిటీలు, డిస్ట్రిక్ట్ కమిటీలు వేసుకున్నప్పుడు మీరు అందరూ కూడా ముంగట ఉండాలి. అయితే భూమి ప్రతి ఒక్కరికి ముఖ్యమైన అవసరము. అయితే మనకు స్వతంత్రం రాకముందే ఈ భూమి ఇవ్వడం జరిగింది. అయితే ఈ భూమి ఇచ్చిన తర్వాత కొంతమందికి రాజకీయ బాధితులకు ఇచ్చిన భూములు ఒక 10 సంవత్సరాలు కాగానే వాళ్ళకు పూర్తి హక్కులు కల్పించారు. ఆ రకంగానే మిలిటరీలో పనిచేసి రిటైర్ అయ్యడంలో కూడా ఇలాంటి భూములు ఇచ్చిండ్రు. వాళ్ళకు కూడా ఒక 10 సంవత్సరాలు కాగానే వాళ్ళకు పూర్తి హక్కులు కల్పించారు. కానీ ఎవరైతే పేదవారని ఏమి భూమి లేని వాళ్ళకి ఇచ్చిన ఈ పేదవారికి ఇచ్చిన ఈ అసైన్మెంట్ భూములకు మాత్రము 40-50 సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు వాళ్ళకు పూర్తి హక్కులు కల్పించలేరు. ఎందుకని కల్పించలేరు? ఒక మిలిటరీలో పనిచేసే వాళ్ళు కూడా ఎవరితోనో మరి వాళ్ళు వెళ్ళి వాళ్ళు చేయించుకోవడానికి వాళ్ళకు అవకాశాలు ఉన్నాయి. రాజకీయ బాధితులు కూడా అందరూ రాజకీయం చేసిన వాళ్ళే కానీ వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళకు పూర్తి హక్కులు కల్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఏమి వ్యవసాయం చేసుకొని ఏమి కూడా తెలియని అదే కష్టం చేసుకుని ఉండేవాళ్ళు కాబట్టి వీళ్లకు ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతవరకు పూర్తి హక్కులు కల్పించలేదు. ఎందుకంటే ఎవరైతే పేదవాళ్ళు ఓట్లు వేస్తే మరి తన రాజకీయంలో మరి ఎంతో ముంగడికి వచ్చి మంత్రులు గాను ఎమ్మెల్యే గాను ప్రభుత్వం చేసినా కానీ ఈ ఓటు వేసిన పేదవారికి మాత్రం ఇంతవరకు ఆ భూముల మీద సర్వ హక్కులు కల్పించలేదు. ఈ విషయమై మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ మరి పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి అసైన్మెంట్ భూములకు సర్వ హక్కులు కల్పిస్తూ వాళ్ళు చట్టం చేశారు. 1977 పిఓటి చట్టంలో వాళ్ళు పూర్తిగా రద్దు చేశారు. కానీ మరి కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేసినా కానీ మరి ఈ భూముల మీద ఇంతవరకు సర్వ హక్కులు కల్పించలేరు, యాజమాన్య హక్కులు కల్పించలేరు. కాబట్టి మేము గత ప్రభుత్వానికి కూడా మరి మేము ఎన్నోసార్లు మంత్రులను, ఎమ్మెల్యేలను అందరినీ కలిసి వినతి పత్రాలు ఇచ్చినాము. మరి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినా కానీ అది సాధ్యం కాకపోయింది. మరి ఇప్పుడు ప్రభుత్వానికి కూడా మేము ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరినీ కలిసి కూడా వినతి పత్రాలు ఇచ్చడం జరిగింది. కానీ ఇంతవరకు అది సాధ్యం కాలేదు, చేయలేరు. ఈ వేదిక ద్వారా కూడా మేము ఒకటి కోరుతున్నాం తెలంగాణ ప్రభుత్వానికి. మరి ఇంతమంది దాదాపు 1 కోటి నుంచి 1.5 కోటి ప్రజలు దాని మీద ఈ భూముల మీద ఆధారపడి ఉన్నారు. ఒక్క భూమి ఒక్కరికి అధికారం వచ్చిందంటే కనీసము ఈ భూముల మీద పూర్తి హక్కులు కల్పిస్తే అందరూ కూడా కోటేశ్వర్లు అవుతారు. కాబట్టి దయదాంచి ప్రతి ఒక్కరికి ఈ భూముల మీద హక్కు కల్పించాలని మరి సభ తరపు నుంచి వేడుకుంటున్నాను. అందరూ కూడా ధన్యవాదాలు. మరి థ్యాంక్ యూ. ఇప్పుడు